ఇదేంటంటే దోసకాయ కూర చేద్దామని దోసకాయ ఒకటి తరిగి పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది ఏంటంటే ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిరపకాయ తరిగాను. ఒక దోసకాయ కాబట్టి ఒక పచ్చిమిరపకాయ కొంచెం కారంగా ఉన్న మిరపకాయలు, అదే ఒక పచ్చిమిరపకాయ, ఒక ఉల్లిపాయ తరిగి పెట్టుకున్నాను. దీనికి కావాల్సింది ఉప్పు, కారము, మెంతిపిండి, పసుపు, కొంచెం శనగపిండి, మెంతిపిండి, ఇంగువ అన్ని కలిపిన పోపు గింజలు, ఎండుమిరపకాయలు. నేను పోపు చేసి చూపిస్తాను చూడండి. ఇందులో శనగపిండి వేసి కూర చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది కూర. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఇష్టంగా తింటారు. బాగుంటుంది కూర. పోపు చేసి చూపిస్తాను మీరు చూడండి. ఎండుమిరపకాయలు వేసాను. తర్వాత అన్ని కలిపిన పోపు గింజలు వేస్తున్నాను. కొంచెం పోపు వేగిన తర్వాత ఉల్లిపాయలు వేస్తాను చూపిస్తాను. తర్వాత దీంట్లో కొంచెం ఇంగువ, ఏదైనా ఇంగువ మెంతిపిండి కమ్మదనానికి టమాటో వాసనకి బాగుంటుంది. అది వేసిన చేదు ఏమి ఉండదు. వేస్తాను కదా. ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తాను. మిరపకాయలు వేయగానే ఉల్లిపాయలు వేస్తాను. దీనికి అన్నీ కావాల్సినవి ఉప్పు, కారము, మెంతిపిండి, ఇంగు అన్నీ కావాలి. ఏంటంటే దీనికి స్పెషల్ శనగపిండి కలిపి వేస్తే కూర ఉడికిన తర్వాత శనగపిండి కలిపేయడం అది బాగుంటుంది కూర. వేయని ఉల్లిపాయలు పోస్తున్నాను. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ఇది కొంచెం వేగిన తర్వాత దోసకాయ వేస్తాను. దోసకాయ కూర అందరూ చేస్తారు. మా పప్పు చేస్తారు, కూర చేస్తారు, ఉల్లిపాయలు అన్ని రకరకాలు చేస్తారు. ఇష్టం అది. నేను ఇట్లా చేస్తాను అనమాట. చాలా బాగుంటుంది. ఇది ఒక రకం అనమాట. అన్ని ఎప్పుడు ఒకే రకం కాకుండా ఇట్లా చేసుకుంటే బాగుంటుంది. ఇవి దోసకాయ ముక్కలు వేస్తున్నాను. చూపిస్తాను. ఇది కొంచెం వేగంగానే వేస్తాను. ఇట్లా పోపు చేశాను కదా. ఉల్లిపాయలు వేగిన తర్వాత పోపు చేశాను. ఇందులో కొంచెం అన్ని వేస్తాను. ఇదే ఉప్పు వేస్తున్నాను. మీరు చూసి తగినంత వేసి నాకు వేస్తే కరెక్ట్గా సరిపోతుంది. మీరు చూసి వేసుకోవాలి. ఎక్కువగా పోయి ఇక్కడ నేను వేసినట్టే ఏదో అంటే బాగానే పోతుంది అంటే పోద్దాం అనుకోకండి. కొంచెం కారం, ఉప్పు వేసాను, కారము, పచ్చిమిరపకాయ వేసాలే కదా కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత ఏంటంటే కొంచెంగా పసుపు, వేస్తాను. ఇవన్నీ వేసాను కదా. పోపు వేసి అన్ని వేసాను. ఇది కొంచెం ఉడికిన తర్వాత అప్పుడు శనగపిండి కలిపి పెడతాను. శనగపిండి ఇక్కడ ఉంది. ఒక 2 చెంచాలు శనగపిండి కలిపోయాలి. ఇందులో చాలా బాగుంటుంది కూర. ఇందులో అన్ని కొంచెం ఉడకాలి. ఉడికిన తర్వాత శనగపిండి కలిపిపోస్తాను. మళ్ళీ అయిన తర్వాత చూపిస్తాను. 1 చెంచాన్నర శనగపిండి వేస్తున్నాను. బాగుంటుంది కూర మాత్రం కమ్మదనంగా బాగుంటుంది కూర. దీంట్లో కొంచెం నీళ్ళు కలిపిపోయాలి. అందులో ఇప్పుడు ఉప్పులు, కారాలు అన్నీ వేసాం కాబట్టి వేరే మనం ఏం వేయక్కర్లేదు. శనగపిండి కలిపిపోస్తే మాత్రం సూపర్ ఉంటుంది కూర. బాగుంటుంది. ఎవరైనా ఇష్టపడతారు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరికైనా ఇష్టపడతా తింటారు. కూర ఉడికింది. అందుకని ఏంటంటే ఇది పోస్తున్నాను, శనగపిండి పోస్తున్నాను. ఈ శనగపిండి ఏంటి నీళ్ళు అనుకోవచ్చు. చాలా బాగుంటుంది. మాకు అమ్మగా ఉంటుంది కూర. పిల్లలు పెద్దలు ఎవరైనా ఇష్టంగా తింటారు. బాగుంటుంది కూర. కొంచెం ఉడికితే శనగపిండి కూడా ఉడుకుతుంది కాసేపు. బాగుంటుంది కూర. అది ఆయిల్లో పెట్టి చేస్తాను. ఉడుకుతుంది. ఈజీగా ఉడుకుతుంది. గొప్పని అయిపోతుంది. కూర ఉడికింది కాబట్టి ఆల్రెడీ శనగపిండి కలిపిపోసాను. ఇట్లా ఉడికితే చాలు. చూడండి. ఎందుకంటే శనగపిండి వేసాం కాబట్టి ఎక్కువసేపు ఉన్నా మళ్ళీ కూర మారుతుంది. అందుకని ఏంటంటే అడుగంటకుండా ముందు మనం కొంచెం ఉడకంగానే తీసేసుకోవాలి కూర. ఇదేంటంటే మీకు చాలా బాగుంటుంది. ఈ శనగపిండి ఒక ఉల్లిపాయ దోసకాయ పోపుని వేసాను. దాంట్లో ఒక ఉల్లిపాయ దోసకాయ పోపుని వేసి ముద్దలు వేసి తర్వాత కొంచెం 1 చెంచా శనగపిండి కలిపి పోసాను. కూర చాలా బాగుంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను బయటకు ఊరు వెళ్ళాను. అందుకని ఖమ్మం వెళ్ళాను. అందుకే నేను చేయలేకపోయాను. మళ్ళీ తప్పనిసరిగా చేస్తే ఎప్పుడు ప్రతిరోజు ఒక వీడియో మీకు చూపిస్తాను. ఎందుకంటే నిన్న ఖమ్మం వెళ్ళాను. 2-3 రోజుల నుంచి లేను నేను ఇంట్లో. అందుకే చేయలేకపోయాను.